చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, అవుట్ స్టేషన్ పోయినప్పుడు చిన్న పాట్స్లో మొక్కలు ఎండిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. అయితే డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ దొరుకుతూ ఉన్నాయి, అవి పెట్టుకోవచ్చు. లేదా అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాను, ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. కనీసం ఒక 4-5 డేస్ వరకు పాట్స్లో ప్లాంట్స్ ఎండిపోవు అనమాట. కానీ డైరెక్ట్గా ఎండ పడితే మాత్రం కొంచెం ప్రాబ్లమే, ఎందుకంటే ఇప్పుడు వేడెక్కువ ఉంటుంది కదా. కొంచెం షేడ్లో పెడితేనే బాగుంటుంది. ఎక్కువగా ఎండ రాని ప్లేస్లో పాట్స్ పెట్టుకోవాలి అవుట్ స్టేషన్ వెళ్ళినప్పుడు. ఈ చిన్న చిట్కాలో వాడితే మాత్రం సూపర్బ్గా పనిచేస్తాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి స్పాంజ్ ఒకటి తీసుకోవాలి. ఏదైనా ఒక స్పాంజ్ తీసుకొని అది మన పాట్ ఉంటుంది కదా, పాట్ లోపల స్పాంజ్ని అమర్చేసేయాలన్నమాట. ఇలాగా అమర్చేసేసి మంచిగా వాటర్ ఫిల్ చేసి పెట్టేసేయాలి. వాటర్ ఫిల్ చేసి పెట్టేస్తే ఆ స్పాంజ్లో ఉన్న వాటర్ ఉంటుంది కదా, అది చాలా తేమగా ఉంచుతుంది అనమాట ప్లాంట్స్ని. కనీసం ఒక 4-5 డేస్ వరకు అలాగే ఉంటుంది అది. అలాగే ఇది కాకపోతే వాటర్ బాటిల్లో వాటర్ నింపేసి పెట్టాలన్నమాట. ఏదైనా ఒక వాటర్ బాటిల్, దాంట్లో సన్నగా ఒక్క డ్రాప్ పడినట్టుగా చూసుకోవాలి. అలాగా ఒక కన్నం చేసి పెట్టాలి బాటిల్కి. పాట్లో మట్టిలో స్పేస్ ఉంటేనేమో ఈ బాటిల్ ఇలాంటిది పెట్టుకోవచ్చు. లేదా ఎక్కువ స్పేస్ ఉందనుకోండి, మంచి డబ్బాలు పెట్టేసుకొని దాంట్లో సన్నగా 1 డ్రాప్ పడేటట్టుగా చూసుకోవాలి వాటర్. ఇప్పుడు చిన్న పాట్స్ ఉన్నాయి కదా, దీంట్లో పెద్ద డబ్బా పట్టదనమాట. అందుకే ఈ చిన్న వాటర్ బాటిల్ పెట్టాను. వాటర్ బాటిల్ కదలకుండా సగం సాయిల్లో మంచిగా ఇలాగా స్టేబుల్గా పెట్టేసేయాలన్నమాట. పెడితే గాలి వచ్చినా కూడా అది కదలకుండా ఉంటుంది. స్పాంజెస్ పెట్టారనుకోండి, దాని మీద వెయిట్ ఏదైనా పెట్టేస్తే స్పాంజ్ ఆరిపోయినాక ఎగిరిపోకుండా కూడా ఉంటుంది అనమాట. అలాగే ఏవైనా బర్డ్స్ అవన్నీ కూడా ఇలా ప్లగ్ చేస్తే వెళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఇంకేంటంటే మంచిగా మల్చింగ్ అలాంటివి చేసి పెట్టుకోవాలి. సో సమ్మర్ సాయిల్ మిక్స్ ఎలా ఉంటుందంటే తేమగా ఉండాలి సాయిల్. ఈ సాయిల్ ఏంటంటే సమ్మర్ వాతావరణంకి చాలా మంచిగా ఉంటుంది. సో సమ్మర్లో ఎలా ఉండాలంటే సాయిల్ ఎక్కువ డ్రై అవ్వకూడదు, తేమగా ఉండాలి. అలాగా వాటర్ కొంచెం వేసినా కూడా బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో సమ్మర్ సాయిల్ మిక్స్ ఎలా ఉంటుందంటే తేమగా ఉండాలి సాయిల్. మనము ఆల్రెడీ కంపోస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఆ 2 కంపోస్ట్లు నేను మిక్స్ చేసేసాను. అంటే సెమీ డీకంపోజ్డ్ కంపోస్ట్ ఇంకా ఫుల్లీ డీకంపోజ్డ్ కంపోస్ట్ 2 కలిపేశాను. ఎందుకంటే సమ్మర్ కదా, తొందరనే ఆరిపోతాయి, తొందరగా బాగా అయిపోతాయి, ఎక్కువ ఫంగస్ పడదనమాట. అదే వర్షాకాలం అయితే ఎక్కువ ఫంగస్ వచ్చేస్తుంది. సో సెమీ డీకంపోజ్డ్ కంపోస్ట్ అప్పుడు వాడకూడదు. సో దీంట్లో నేను ఇసుక కలిపాను. ఇసుక ఒక 3 కప్స్ కలిపాను. దాని తర్వాత ఎండు ఆవు పేడ కలిపాను, అవి కూడా ఒక 3 కప్స్ కలిపాను. అలాగే కోకోపీట్ కలిపాను, అవి కూడా ఒక 3 కప్స్ కలిపాను. తర్వాత కొంచెం ఇంకా నార్మల్ సాయిల్ కలిపాను, ఒక 2 కప్స్ సాయిల్ కలిపాను. నార్మల్ కంపోస్ట్ ఇదంతా కూడా సెమీ డీకంపోజ్డ్ ఇంకా కంపోస్ట్ సాయిల్ ఒక 10 కప్స్ అలా ఉన్నట్టున్నాయి. సో జస్ట్ అందాజుతో కలిపాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఆకులు ఏంటంటే ఎండిపోయిన వేపాకులు. ఈ ఎండిపోయిన వేపాకులు ఫంగస్ని రానివ్వకుండా చేస్తుంది. అలాగే ఏమైనా పురుగులు అవన్నీ ఉంటే అవి రాకుండా చేస్తుంది అనమాట. తర్వాత నేను ఎప్సమ్ సాల్ట్ కలిపాను. ఎప్సమ్ సాల్ట్ ఏంటంటే జర్మినేషన్కి బాగా పనిచేస్తాయి. ఎక్కువగా కాదు, కేవలం 2 స్పూన్స్ మాత్రమే కలిపాను. సో అవి జర్మినేషన్కి బాగా పనిచేస్తాయి. అలాగే పెరిగాక సీడ్ నుంచి సీడ్లింగ్ అయ్యాక రూట్ ఫార్మేషన్ బాగా అవుతుంది అనమాట. అందుకనే ఎప్సమ్ సాల్ట్ కలిపాను. ఇవన్నీ బాగా చకచక మంచిగా కలిపేసుకోవాలి. అంటే శాండీ సాయిల్గా ఉండాలి. కోకోపీట్ ఎందుకు వాడుతున్నామంటే మన కోకోపీట్ సమ్మర్లో చాలా అవసరం అనమాట. కోకోపీట్ వల్ల ఏంటంటే వాటర్ అబ్జార్బ్ అవుతుంది, అలాగే వాటర్ చాలాసేపు తేమగా ఉంటుందన్నమాట సాయిల్లో. సో అలాంటప్పుడు తొందరగా ఎండిపోవు అనమాట. అందుకే మనము
కోకోపీట్ వాడతాము, ఎక్కువగా వాడతాము. అదే వర్షాకాలం అయితే కోకోపీట్ వాడకపోయినా పర్లేదు, బట్ సమ్మర్లో మాత్రం మనం కోకోపీట్ అన్ని యాంగిల్స్లో కలిపేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకటి ఆవు పేడ ఎక్కువైనా కూడా అలాగా వేరే వేరే కోకోపీట్ ఎక్కువైనా కూడా బాగుండదు. అందుకే అన్నీ కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్లో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. సో అంతా రెడీ చేసేసుకున్నాను, ఒక టబ్లో వేసేసుకున్నాను. ఇప్పుడు పాట్స్లో ఫిల్ చేసుకోవాలి. పాట్ బాగా వెల్ డ్రైన్డ్ పాట్ ఉండాలి. దాంట్లో ఒక చిన్న క్లాత్ వేసాను. ఈ క్లాత్ ఏంటంటే సాయిల్ కింద పడకుండా ఉండడానికి. అలాగే ఇప్పుడు ఆకులు, ఎండు ఆకులు ఉంటే వేసుకోవచ్చు. కింద నేను ఒక కొబ్బరి షెల్ కూడా పెట్టాను. దాంతో ఏంటంటే వాటర్ ఎక్కువ సీప్ అవ్వదన్నమాట. దాని తర్వాత ఆకులు వేసాను. ఆకులు లేకపోతే ఇంకా మీకు బనానా పీల్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. తర్వాత సాయిల్ కంప్లీట్గా ఫిల్ చేసేసుకోవాలి. అలాగ అన్ని పాట్స్ ఫిల్ చేసేసుకున్నాను. సో ఏ పాట్లో ఏ సీడ్స్ వేసుకోవాలో అవన్నీ కూడా సెట్ చేసి పెట్టుకున్నాను. పెద్ద పాట్స్లో అంటే పెద్ద పెద్ద ప్లాంట్స్ వచ్చేవి పెట్టుకున్నాను. అలాగే చిన్న చిన్న పాట్స్లో నార్మల్ ఆకుకూరలు పెంచుకోవడానికి అని పెట్టుకున్నాను. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, వాటర్ మిలన్ సీజన్ అంటే తర్బూజ్ సీజన్ కదా, అందుకనే నేనేం చేస్తున్నానంటే పెద్ద పాట్లు, అన్నిటికంటే పెద్ద పాట్లు ఎక్కువగా ఆలు పెంచుతాము ఈ పాట్లో. సో దీంట్లో ఒక 3 or 4 వాటర్ మిలన్ సీడ్స్ వేసాను. వాటర్ మిలన్ సీడ్స్ ఏంటంటే, పుచ్చకాయ సీడ్స్ ఏంటంటే మనము సీడ్లింగ్స్ మళ్ళీ వేరే దాంట్లో పెట్టలేము, డైరెక్ట్గా మనము పాట్లో వేసేసుకోవాలన్నమాట. కొంచెం అరేంజ్ లోతుగా సీడ్ వేసేసి తర్వాత దానిపైన మళ్ళీ మట్టి వేసేసాను. మట్టి అంతా కూడా చూడండి ఎంత జారుగా ఉందో, ఇలాగ ఉండాలన్నమాట. ఈ పాట్లో నేను వాటర్ మిలన్ వేసాను కదా, అదే పాట్లో మళ్ళీ నేను ఏం చేస్తానంటే పైనుంచి చిన్న ఆకుకూరలు వేస్తున్నాను. పాలకూర వేస్తున్నాను. ఎందుకంటే పాలకూరకి ఎక్కువ టైం పట్టదు కదా, తొందరగా కట్ చేసేసుకుంటే కూడా దాని వేర్లు కూడా ఎక్కువ ఫామ్ అవ్వవు కదా, అందుకే దానికి వాటర్ మిలన్కి డిస్టర్బ్ కాకుండా నేను ఓన్లీ స్పినాచ్ వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఒక 2-3 టైమ్స్కే కొత్తిమీర కట్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఎక్కువ స్పేస్ లేకపోవడం వల్ల నేను ఒకటే పాట్లో ఇవన్నీ వేస్తూ ఉంటాను అనమాట. పాలకూర సీడ్స్ అన్నీ వేసేసాను. దాని మీద మళ్ళీ కొంచెం మట్టి చల్లేసేయాలి, ఎందుకంటే వాటరింగ్ వేసిన తర్వాత అవి బయటికి రాకుండా ఉంటాయి అన్నమాట. మట్టి వేస్తే చాలా పర్ఫెక్ట్గా జర్మినేట్ అవుతాయి. పాట్ పక్కన పెట్టేసిన తర్వాత ఇంకొక పాట్, ఇది కొంచెం బ్రాడ్గా ఉంది పాట్. ఈ పాట్లో వచ్చేసి నేను కొంచెం పెద్దగా ఉంది కదా పాట్, సో అందుకనే మస్క్ మిలన్ వేస్తున్నాను, అంటే ఖర్బూజా అనమాట ఇది. సో ఇది కూడా నేను ఒక 4-5 సీడ్స్ వేస్తాను. యాక్చువల్గా 2 సీడ్స్ అయితే సరిపోతాయి, బట్ ఈ సీడ్స్ నాకు ఫుల్గా ఉన్నట్టు అనిపించడం లేదు, అందుకే ఒక 4 సీడ్స్ వేస్తున్నాను. తర్వాత ఇంకొక మీడియం సైజ్ పాట్ తీసుకున్నాను. ఈ పాట్లో టొమాటో కూడా సమ్మర్ ప్లాంటే. సో టొమాటో మనం పండించవచ్చు, అంటే దాదాపు ఒక 35 degrees వరకు అయితే పండించవచ్చు. ఎక్కువ వేడైతే కూడా అవి పండవు. బట్ ఇప్పుడు మార్చిలో వేస్తున్నాము కాబట్టి మనము ఒక ఏప్రిల్ వరకల్లా వచ్చేస్తాయి. అయిపోయిన పాట్ అంతా పక్కకి తీసి పెట్టేసుకోవాలి, లేకపోతే ఏ పాట్లో ఏం సీడ్స్ వేసామో గుర్తుండదు. అందుకే పాట్లో మనం ఎప్పుడు కవర్స్ పెట్టి ఉంచుకోవాలి. కవర్స్ పెట్టి ఉంచుకుంటే మనకి ఏంటంటే అర్థము ఇంకా మనం వేయలేదా అని అర్థము. తర్వాత దీంట్లో ఏంటంటే కుకుంబర్ అంటే కీరా ఉంటుంది కదా, కీరా వేస్తున్నాను. ఈ కీరా కూడా ఒక 4-5 సీడ్స్ వేస్తున్నాను. ఇంకా దీనికి రీపాటింగ్ మళ్ళీ చేయకుండా డైరెక్ట్గా దాంట్లోనే వేసాను. 3-4 వేసాను. ఎలా వస్తాయో చూడాలి. రెడ్ స్పినాచ్ ఇంకో పాట్లో, చిన్న పాట్లో రెడ్ స్పినాచ్ వేస్తున్నాను. ఇప్పుడు రెడ్ స్పినాచ్ అంటే ఇది ఏంటంటే ఎర్ర తోటకూర అండి. ఇది బాగా వస్తుంది, ఈ సమ్మర్ వెజిటేబుల్. ఇది కూడా బాగా వస్తుంది ఎర్ర తోటకూర. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ స్ప్రే చేసేద్దాము. వాటర్ బాటిల్కి చిన్న చిన్న కన్నాలు పెట్టేసిన తర్వాత ఇలాగా స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా స్ప్రే చేసేసాము. సో ఇలాంటి చిన్న చిన్న మెథడ్స్ మనం సమ్మర్ సీజన్కి వాడుకోవచ్చు అనమాట, ఒకవేళ అవుట్ స్టేషన్ వెళ్తే. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.